ప్రాబ్లమ్స్. మీ అందరికీ తెలుసు ఇప్పుడు 7 అనేది సపోజ్గా 91 అయింది. 13 అనేది ఎంత అవుతుంది? ఇది క్వశ్చన్ అనుకోండి. సపోజ్గా మీకు ఆప్షన్లో 169, 189, 149 ఆర్ సపోజ్గా 99 అని ఇచ్చాడు అనుకుందాం. 7 అనేది 91 అవుతే 13 అనేది ఎంత? మనకు చాలా దాంట్లో కాస్ట్ ప్రైస్ 10% పెరుగుతుంది ఎంత, ఏదో ఒకటి ఇట్లా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. 7 అనేది 91 అవుతే 13 అనేది ఎంత అవుతుంది? మీరు జనరల్గా నేను మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు సాల్వ్ చేసే పద్ధతి మీ అందరికీ టెక్స్ట్ బుక్లో నేర్పించిన పద్ధతి. 7 గనక 91 అవుతే 13 ఏమవుతుంది? 13/7 × 91. 13/7 × 91. ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్లు కూడా పెడతాను సార్. 163, 142 ఇట్లా కొన్ని ఆప్షన్స్ కూడా పెడతారు. 13/7 × 91. మీరేం చేస్తారు? 7 1s are 7, 7 13s are 91. 13 13ల 169. 13 13ల 169. అందరూ ఇలానే కదా సార్ సాల్వ్ చేసేది, రైట్? 7 యాపిల్స్ కాస్ట్ 91 రూపాయలు. 13 యాపిల్స్ కాస్ట్ ఎంత? 13/7 × 91. 7 1ల 7 13ల 13 13ల 169. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవి సింగిల్ డిజిట్లు. 7 బదులు నేను 77 107 ఇస్తా. 91 బదులు నేను ఒక 4 డిజిట్ నంబర్ ఇస్తా. ఇక్కడ ఇంకో 3 డిజిట్ నంబర్ ఇస్తా. అప్పుడు సాల్వ్ చేయడం ఎట్లా? ఆర్ యు ఆల్ విత్ మీ? చిన్న నంబర్లు అయితే మామూలుగా డివిజన్ చేసుకుంటూ వెళ్తారు. పెద్ద నంబర్లు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీనికి ఎంత పోతుందో అది కూడా మనం చూడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్? అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటా. నౌ ఇక్కడ చూడండి సార్, ఇది మెథడ్ 1. సార్ ఇదే గనక మీరు గనక అయితే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. మీకు అర్థమవుతే, ఈ క్లాస్ అర్థమవుతే మీకు ఫౌండేషన్ పడ్డట్టే సార్. 7 అనేది 91 అయింది, 7 అనేది 91 అయింది. 3 అనేది ఎంత అవుతుంది? 13 అనేది ఎంత అవుతుంది? అన్ని యాంగిల్స్లో చూపెడతా. మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్? యూనిట్ డిజిట్ లాజిక్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్? యూనిట్ డిజిట్ లాజిక్. యూనిట్ డిజిట్ ఏమంటుందంటే అన్ని నంబర్లు కాకుండా ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే ఫోకస్ పెట్టండి. ఇక్కడ 7, ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 3. ఓన్లీ యూనిట్ డిజిట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. ఓన్లీ యూనిట్ డిజిట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. నౌ చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ని ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా ఎలా సాల్వ్ చేస్తామంటే ఓన్లీ యూనిట్ డిజిట్ లాజిక్. యూనిట్ డిజిట్ లాజిక్ చాలా జాగ్రత్తగా వినండి సార్. యూనిట్ డిజిట్ లాజిక్, యూనిట్ డిజిట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నా. ఇక్కడ 7 అనేది ఇక్కడ 1 అయింది, ఇక్కడ 3 అనేది ఎంత అవుతుంది? 7 ఏ మల్టిపుల్ తోటి, 7 ఏ గుణిజము నాకు 1 యూనిట్ డిజిట్ ఇస్తుంది చూడండి. 7 1ల 7, 7 2ల 14, 7 3ల 21. 7 1 కావాలి అని అంటే 7 నాకు 1 యూనిట్ డిజిట్గా మారవాలంటే 7ది 3 యొక్క 7 3ల 21. ఎస్ ఆర్ నో? 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42, 7 7s are 49, 7 8s are 56, 7 9s are 63. సార్ మోర్ దాన్ 1 కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది, అది కూడా నేను చెప్తాను. 7 3ల 21 అంటే ఇది 3 తోటి డివైడ్ అయింది కాబట్టి, సారీ మల్టిప్లై అయింది కాబట్టి ఇది కూడా 3 తోటి మల్టిప్లై అయింది. 3 3s are 9. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 9 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 9 ఉండాలి. 9 లేని కొన్ని ఆప్షన్లు అందుకే రాశాను. చూడంగానే ఏ, ఈ అండ్ ఎఫ్ తీసేసేయండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూనిట్ డిజిట్ లాజిక్ ప్రకారము
ఆన్సర్లో అది యూనిట్ డిజిట్ లేకపోతే అది ఖచ్చితంగా తప్పు. మొత్తము నంబరు డివిజన్ చేయాల్సిన అవసరము లేదు. 7 అనేది 1 అయింది. 7 ఏ గుణిజం అయితే నాకు 1 వస్తుంది? 7 మూళ్ళ 21, 3 మూళ్ళ 9. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 9 ఉండాలి. ఆప్షన్ ఈలోను ఆప్షన్ ఎఫ్లోను యూనిట్ డిజిట్ 9 లేదు. కాబట్టి అది చూడంగానే క్వశ్చన్ సాల్వ్ చేయకుండా 7 మూళ్ళ 21, 3 మూళ్ళ 9 ఆన్సర్ యూనిట్ డిజిట్ 9 లేని ఆప్షన్లను తీసేయండి. ఆప్షన్ ఈ తీసేశాను, ఆప్షన్ ఎఫ్ తీసేశాను. యూనిట్ డిజిట్ లాజిక్ ద్వారా కొన్ని ఆన్సర్స్ నాకు ఎలిమినేట్ అయిపోయింది. నాకు క్వశ్చన్లో దేంట్లో కూడా 0 యూనిట్ డిజిట్ లేదు. 0 యూనిట్ డిజిట్ లేదు కాబట్టి నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చెయ్యట్లేదు. మూడో లాజిక్ దగ్గరకు వస్తా. ప్రైమ్ నంబర్ లాజిక్. ప్రైమ్ నంబర్ లాజిక్ మీరేం చేశారు? ఇక్కడ 7 గనక 91 అవుతే 13 ఎంత అయింది అని అన్నారు. అంటే ఇక్కడ ఏం చేశారు? 13/7 ఇంటూ 91 వేశారు. ఇది ఆన్సర్. అంతే కదా సార్? 13/7 ఇంటూ 91. సార్ క్యాల్కులేషన్ చెయ్యాలా? పెద్ద నంబర్లు ఉన్నప్పుడు నేను క్యాల్కులేషన్లు చెయ్యను. నేను కొన్ని లాజిక్స్ యూజ్ చేస్తా. అదేంటంటే ఇక్కడ చూడండి సార్, 13 ఇంటూ 91 డివైడెడ్ బై 7 అంటే ఇది ఏమవుతుంది ఆన్సర్? 13 ఇంటూ 91 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఆన్సర్. 7 ఇంటూ ఆన్సర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు 13 అనే ప్రధాన సంఖ్య కనబడుతుంది. 13 అనేది 13 తోటి డివైడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. 91లో 7 ఇంటూ 13 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 13 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 13 తోటి డివైడ్ అయినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా 13 తోటి డివైడ్ అవ్వాలి. 7 13 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 13 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఖచ్చితంగా 13 తోటి డివైడ్ అవ్వాలి. పెద్ద నంబర్లకు అద్భుతంగా యూజ్ అవుతుంది సార్. పెద్ద నంబర్లకు అద్భుతంగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, 189 తప్పు, 149 తప్పు, 99 తప్పు. మెల్లమెల్లగా మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్తాను. 13 ఇంటూ 91 7 ఇంటూ ఆన్సర్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 13 ఇంటూ 91 లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది. సార్ మీరు 91లో 7 కూడా ఉంది కదా సార్, ఇక్కడ 7 తీసుకుంటే ఇక్కడ కూడా 7 వచ్చింది. నాకు రాని నంబర్ మీదనే ఫోకస్ ఉండాలి. సో ఇది 13 తోటి డివైడ్ అయింది అంటే రైట్ హ్యాండ్ సైడ్ 13 తో డివైడ్ అవ్వాలి. 7లో 13 లేదు కాబట్టి ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. 189 కాదు, రైట్ 149 కాదు, 99 కాదు. ఇంకో వే చూస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి సార్. 99 అనేది తప్పు. ఎందుకు? ఆన్సర్ 99 వచ్చింది అనుకోండి, 99 11 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్. కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 11 తోటి డివైడ్ అయ్యే నంబర్ లేదు. 13 11 తో డివైడ్ కావట్లేదు, 91 11 తో డివైడ్ కావట్లేదు. 99 పోయింది. 189 కూడా తప్పు. ఎందుకు సార్ 189? 189లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. 9 + 8 17, 17 + 1 18 అంటే ఇది 3 తో డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 3 తో డివైడ్ అయినప్పుడు 13 3 తో డివైడ్ కావట్లేదు, 91 3 తో డివైడ్ కావట్లేదు, 91 3 తో డివైడ్ కావట్లేదు. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో దయచేసి నోట్స్లో రాసుకోండి. స్లోగా మనం 3 డిజిట్ 4 డిజిట్ కూడా చూద్దాం సార్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నాకు ఏదైతే ప్రధాన సంఖ్యతోటి డివైడ్ అవుతుందో రైట్ హ్యాండ్ సైడ్లో కూడా అదే ప్రధాన సంఖ్యతోటి డివైడ్ కావాలి. రైట్? దయచేసి ఏజ్ ఓల్డ్ మెథడ్స్ చేసి వచ్చే ఉద్యోగాన్ని రైట్ పనికి మాలిన చెత్త లాజిక్స్ తోటి మీ చేతులారా 1 మార్కు తోటి పోయింది, 2 మార్కులతోటి పోయిందని సంవత్సరము టైం వేస్ట్ చేసుకోవద్దు. రైట్? అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత తొందరగా రోగం మారుతుందో అనుభవమైన టీచర్ దగ్గర కోచింగ్ తీసుకుంటే మీ ఛాన్సెస్ ఆఫ్ క్లియరింగ్ ద కట్ ఆఫ్ కూడా అంత మ్యాక్సిమం అవుతాయి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చిన్న ప్రాబ్లము, పెద్ద మెల్లమెల్లగా నేను మిమ్మల్ని ఇంకో లెవెల్లోకి తీసుకొని వెళ్తాను. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థం కావాలి. మళ్ళీసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 13 లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది.
రైట్ హ్యాండ్ సైడ్లో 13 అనే ప్రధాన సంఖ్యకు సంబంధించి ఏదైనా నంబర్ ఉండాలి. 7లో లేదు కాబట్టి ఆన్సర్లో ఖచ్చితంగా 13 యొక్క గుణిజం వచ్చి ఉండాలి. రైట్, కాబట్టి ఈ 3 పీకేశాను. సార్ 189 ఎందుకు తీశారు? నాకు 189 తప్పు. ఎందుకు సార్ 189 తప్పు? ఎందుకు సార్ అని అంటే 189 అనేది 1 + 8 9, 9 + 9 18, అంటే అది 3 తోటి డివైడ్ అవుతుంది. 189 3 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 3తో డివైడ్ అవుతుంది, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 3 తోటి డివైడ్ అవ్వాలి. 13 కాట్లేదు, 91 కాట్లేదు. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? సార్ మరి ఇక్కడ మీరు 149 కూడా మనం తీయొచ్చు కదా సార్. మూడో లాజిక్, నేను చెప్పింది చెప్పినట్టు నోట్స్లో రాసుకోండి సార్. డిజిటల్ సమ్, డిజిట్ సమ్, డిజిట్ సమ్. ఇక్కడ మనకేమొచ్చింది? 13 × 91 = 7 × ఆన్సర్. 7 × ఆన్సర్ ఇదే కదా సార్ మనకు వచ్చింది. 13 అంటే 1 + 3 4, 91 9 + 1 అంటే 10. డిజిటల్ సమ్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటిల్ ఏ సింగిల్ డిజిట్ ఈజ్ దేర్. ఉన్న నంబర్లలో సంఖ్యలో ఉన్న అంకెలను కూడండి. 1 + 3 4, 9 + 1 10, 10 అంటే మళ్ళీ కూడండి. 1 + 0 ఎంత? 1. 7 × సపోజ్గా నేను 169 పెట్టుకున్నాను అనుకోండి. 9 + 6 15, 15 + 1 ఎంత? 16. 16 అంటే డిజిటల్ సమ్ ఎంత? 7. 7 7s are ఎంత? 49. 4 + 9 ఎంత? 13. 1 + 3 ఎంత? 4. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. రైట్, పెద్ద పెద్ద నంబర్లకు డివిజన్లు ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం సార్? 13 × 91 అంటే ఇది ఇంటూ ఇది = ఇది ఇంటూ ఇది చేసాం. 13 × 91 = 7 × ఆన్సర్. దయచేసి మామూలు డివిజన్లు చెయ్యకండి. పెద్ద పెద్ద నంబర్లు ఇస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 13 డిజిటల్ సమ్ 4, 91 డిజిటల్ సమ్, 9 + 1 10, 10 అంటే 1. 7 × ఆన్సర్ మనకు తెలియదు. నేను సపోజ్గా 169 పెట్టుకుంటే 9 + 6 15, 15 + 1 16, 16 అంటే 7. 7 7s are 49. 4 + 9 ఎంత? 13. 1 + 3 ఎంత? 4. 4 = 4. అంటే ఇప్పటి నుంచి మనకు డివిజన్కి సంబంధించి ఇస్తే ఇది ఎంత అయింది, ఇది ఎంత అయిందంటే ఇది ఇంటూ ఇది = ఇది ఇంటూ ఇది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిజిటల్ సమ్ చేస్తే చాలు. యూనిట్ డిజిట్ ద్వారా కొన్ని ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. రైట్, ప్రైమ్ నంబర్ ద్వారా కొన్ని ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. డిజిటల్ సమ్ ద్వారా ఈ ఆప్షన్లు తప్పు అని నేను ఖచ్చితంగా చెప్పగలిగాను. ఫస్ట్ ప్రాబ్లం అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. చాలా సింపుల్ ప్రాబ్లం తీసుకున్నాను, మీకు వేరియస్ యాంగిల్స్ చూపెట్టాను. ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు నేను కొంచెము పెద్ద ప్రాబ్లమ్స్ తీసుకుంటాను. డాటా ఇంటర్ప్రిటేషన్లో కూడా నేను ఈ లాజిక్స్ యూజ్ చేస్తాను. ఇవేమీ ఫౌండేషన్, మ్యాథ్స్ని ఒక రకంగా నేర్చుకోవాలి. మ్యాథ్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ లేకుండా మీరు ఎన్ని జిమ్మిక్కి ట్రిక్లు యూజ్ చేసినా అన్ని మర్చిపోతారు సార్. మీరు